హాయ్ డ్రీమ్స్, ఇవాళ మనం గోపిచంద్ గారితో ఉన్నాము. ఆయన మూవీ రిలీజ్ అవబోతుంది తొందరలో, గౌతమ్ నందా. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే బీన్ ప్రమోటింగ్ ఫుల్ వీక్ కంటిన్యూస్గా ఫ్రమ్ ద పాస్ట్ 1 week I'm doing the same thing. ఫుల్ టైర్డ్ అయి ఉంటారు. పర్లేదు. ఓకే, సో మీరు వన్ ఇయర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని వస్తున్నారు కాబట్టి, అండ్ ఈ కాంబినేషన్ కూడా మీరు డయాస్ మీద చెప్పారు మీ ఆడియో లాంచ్లో కూడా. మా ఇద్దరికి బాగా సెట్ అయింది అండ్ ఆయనతో సింక్ అయ్యాను అని. అంటే ఏంటి సింక్ అయింది అంటే, మీరు కామ్గా ఉంటారు, ఆయన కామ్గా ఉంటారు, లేదా ఆయన ఎక్స్ప్లెనేషన్? అంటే అది కాదు, బేసిక్గా వాంట్ యూనిట్ ప్లస్ ఏమైందంటే విత్ స్టోరీ వచ్చే ఫస్ట్ స్టార్ట్ ఉందని విత్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది. ఆన్ సెట్స్లో వెరీ క్లారిటీగా ఉంది. హీ నోస్ వాట్ హీ వాంట్స్. అంటే అక్కడే మళ్ళీ కన్ఫ్యూజన్స్ లేవు. అందుకని మామూలుగా ఏదైనా కూడా ఈజీగా, అంటే తనకి ఏం కావాలని ఒకసారి మామూలుగా తను ఫస్ట్ నాకు ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన ఫీల్ ఏంటంటే నాకు అర్థమైపోయింది. వన్స్ ఒకసారి ఒక టేక్ చేసినప్పుడు ఏమైనా కావాలి, ఇంకో ఇంప్రూవ్మెంట్ కావాలంటే కొంచెం జస్ట్ సరే ఇంకొంచెం, అంటే తను ఇది కాదు ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇంకో కొంచెం రేంజ్ కావాలనుకున్నాడు. అది ఈజీగా సింక్ అట్లా సెట్ అయింది అనమాట. అంటే ఎక్కువ అనవసరం విషయాలు మాట్లాడు. ఈ ఓన్లీ టాక్స్ అబౌట్ ది ఫిలిం, దట్స్ ఇట్. మామూలుగా ఏ డైరెక్టర్ అయినా వాళ్ళకి మెయిన్గా ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏముంటుంది అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, నెరేషన్ అనేది ఉంటుంది. సో హౌ డిఫరెంట్ ఈ సంపత్ నంది గారు ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్? వీ కాన్ కంపేర్ విత్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ నేను చెప్పినట్టు మేబీ నేను వర్క్ చేసిన సినిమాస్లో నాకు 4-5 డైరెక్టర్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ ఈజీ టు డూ విత్ దెమ్. వాళ్ళు నాకుతో అంత బాగా జెల్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానండి, సో దట్ వీ కెన్ ఈవెన్ సింక్ విత్ ద ఐస్. వీ కెన్ టెల్ ఓకే దిస్ యూ వాంట్, విల్ డూ దిస్. అంటే అక్కడేం మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక షార్ట్ చేసి మళ్ళీ తను చూస్తే తనకు నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఐస్లో తెలిసిపోయేది లేదు హీ వాంట్ సంథింగ్ అని చెప్పేసాను. అట్లా సింక్ అయిన డైరెక్టర్స్ నాకు 4-5 ఉన్నారు. దాంట్లో హీస్ వన్ ఆఫ్ ది పర్సన్. సో మీరు 1 year బ్యాక్ వస్తున్నారు కాబట్టి, అండ్ ట్రైలర్లో చూపించినట్టు మీ మేక్ ఓవర్ అంతా టోటలీ చేంజ్ అయిపోయింది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసినప్పుడు. అంటే ఆయన వాళ్ళు ఎక్స్ప్లెయినింగ్ మీకు నెరేటింగ్ చెప్పారా మీ లుక్ కంప్లీట్గా చేంజ్ అవ్వచ్చండి ఈ మూవీలో అని? అట్లే ఫస్ట్ స్టోరీ చెప్పి దాంతో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సిట్టింగ్లో వచ్చాం, తనకు కొన్ని స్కెచెస్తో ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. అంటే నేను ఈ క్యారెక్టర్ లుక్ ఇట్లా అనుకుంటున్నానండి అని చెప్పేసి. ఓకే, లుక్స్ చూస్తే చాలా బాగున్నాయి, డెఫినెట్గా ఇవన్నీ ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు అనిపించింది. సరే ట్రై చేద్దామండి, ఒకసారి హెయిర్ స్టైల్ దగ్గర ఎన్ని ట్రై చేద్దాం, దాంట్లో ఏది కామన్గా అందరికి బాగా నచ్చుతుందో దాన్ని వీల్ గో విత్ దట్ అని చెప్పి లాస్ట్ ఫైనల్గా ఈ లుక్ సెట్ అయింది. దాంతో అట్లా వెళ్ళటం జరిగింది అనమాట. దానికి తోడు కాస్ట్యూమ్ భాస్కర్ కాస్ట్యూమ్ డిజైనర్, తను కూడా కాస్ట్యూమ్స్ బాగా చేయటం, తనకు కేర్ తీసుకుని చేయటం, టోటల్ లుక్కే మారిపోయింది అనమాట. అంటే ప్రీవియస్ మూవీస్లో డిడ్ యూ ట్రై అంటే మేకోవర్కి? అంటే జిల్లో చేశాను కదా, జిల్ నుంచే ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. జిల్లో మంచి ఇది లుక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే మళ్ళీ టోటలింగ్ దానికంటే ఇంకో డిఫరెంట్ లుక్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు సంపత్ గారు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పొచ్చా ఈ మూవీతో? ఇన్ వాట్ వేస్? మేబీ లుక్స్ వైజ్ కానీ, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, మేబీ పర్ఫార్మెన్స్లో కూడా ఆయన లుక్ వైజ్ ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంటల్, బికాస్ వన్స్ లుక్ చూసిన మనకే తెలిసిపోతుంది బాగుంది అన్నప్పుడు. దాంట్లో ఎక్స్పెరిమెంట్లు ఏం లేదు. ఎక్స్పెరిమెంట్ మేబీ పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా. ఎక్స్పెరిమెంట్ అంటే మీరు చేస్తున్న దాని నుండి అంటే రెగ్యులర్గా నేను ఎప్పుడు హెయిర్ని ఇట్లా చేయలే. డెఫినెట్ లుక్ డెఫినెట్గా ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. నాకే కొత్త, నేనే ఎందుకు ఇన్ని రోజులు చేయలేదు అది అని అనిపించింది. బికాస్ ఐ మిస్ లాట్ అని చెప్పి అనే ఫీల్ వచ్చిందమ్మ నాకు ఫస్ట్ ఆ లుక్ చూడగానే. డెఫినెట్గా ప్లస్ అయింది. సో ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏమన్నా మీ చేత బియాండ్ చేయించారా ఇప్పుడు దాకా? చేయను అట్లా ఏం లేదండి, బికాస్ వాట్ హీ వాంట్స్ ఐ డిడ్, దట్స్ ఇట్. అంటే ఈ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేసేలాగా మేము బియాండ్, అంటే ఇంతకుముందు చూడండి 1 year గ్యాప్తో వస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఏమి అదే నేను కొత్త యాక్టింగ్ చేశానని నేనేం చెప్పను. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేశాను అంతే. ఓకే, సో యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాజ్ అ హీరో, దెన్ జయంలో విలన్గా. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ అంతా అనుకునేదంటే యూ గోయింగ్ టు సెటిల్ యాజ్ విలన్, అండ్ అగైన్ యూ కేమ్ బ్యాక్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది? ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఫస్ట్ సినిమా పోయిన తర్వాత మళ్ళీ విలన్గా వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఇది. బట్ వన్స్ మనకేంటంటే ముందు ప్రూవ్ అవ్వాలనే దాంతో విలన్ చేశాను. ఆ విలన్ సక్సెస్ అయ్యింది. ఆల్మోస్ట్ 3 సినిమాలు మంచి పేరు వచ్చింది. ఆటోమేటిక్ హీరో ఎందుకంటే నామినేషన్ హీరో అన్నప్పుడు హీరో క్యారెక్టర్ రాగా ఇమీడియట్గా చేసిన అది కూడా క్లిక్ అయింది అనమాట. అంటే సెకండ్ ఇన్నింగ్స్తో ఎప్పుడైతే జయం చేశానో, మేబీ నేను ఫస్ట్ సినిమా హీరోగా చేసినా కూడా, బట్ అది అంత పెద్ద హిట్ అయినా కూడా నాకు అంత పేరు వచ్చేదో నాకు తెలియదు. కానీ బట్ నన్ను విలన్గా చేయటం వల్ల నాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఆడియన్స్లో. బికాస్ ఆ మాస్ ఆడియన్స్లో బాగా ప్లాట్ఫామ్ దొరికింది. అందుకని నాకు నెక్స్ట్ యజ్ఞం సినిమా దగ్గర నుంచి టోటల్ మాస్ యాక్షన్ హీరో అనే ఒక ఇమేజ్ రావటం చాలా కష్టం. అది మేబీ నాకు అది ఆ విలన్ చేసిన క్యారెక్టర్స్ వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మా నార్మల్గా ఆడియన్స్ అనుకున్నట్టే మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారా మేబీ నేను ఈ క్యారెక్టర్సే సెట్ అయిపోతానేమో మేబీ
ఐ విల్ బి డూయింగ్ అట్లా అనుకుని ఇప్పుడు ఆడియన్స్కి వచ్చేసి లైన్కి 2 విలన్ చేస్తే విలనే చేస్తాను, మళ్ళీ హీరో అది మనం ఏం ఇస్తే అది, బట్ నాకు అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అయ్యి అది చేసుకుంటూ వెళ్ళాను అంతే అనమాట. ఎక్కువ ఇండస్ట్రీలో ఈ స్టీరియో టైప్స్ ఉంటాయి కదా, ఒక కైండ్ ఆఫ్ రోల్ వస్తే వాళ్ళని అవే ఎక్స్పెక్ట్ చేస్తారను, లేకపోతే మీకు వచ్చే ఆఫర్స్ కూడా అలాగే ఉంటాయి. అలానే వస్తాయి. దాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒకటి సినిమా మనం కొంచెం ధైర్యంగా చేసి కొంచెం అవే ఓహో ఇది కూడా దీంట్లో కూడా ఇట్లా ఉంటాడు తిను అని చూపిస్తే కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ తిని ఇట్లా పెట్టచ్చు అని చెప్పేసి రాదనమాట. ఓకే. అట్లా అందుకనే యజ్ఞం కొంచెం లైన్ కంటిన్యూస్గా నేను యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర చేశాను, ఆంధ్ర తర్వాత మళ్ళీ యాక్షన్ అనుకున్నారు, మళ్ళీ రణం చేస్తే టోటలీ కామెడీ అయింది. తిని కామెడీ కూడా చేస్తాను, అందుకని మార్చుకుంటూ వెళ్తుంటే కానీ ఓకే తిని అన్ని జోనర్స్ చేయగలడు అనే ఇది వస్తుంది.